బీసీలకు 42% రిజర్వేషన్లపై హస్తం పార్టీ పోరు ఉధృతం చేసింది. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఢిల్లీ బాట పట్టింది. చలో ఢిల్లీ పేరుతో హస్తిన వేదికగా పోరు చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. చెర్లపల్లి రైల్వే స్టేషన్లో ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి జెండా ఊపి రైలును ప్రారంభించారు. వీరితో పాటు కాంగ్రెస్ శ్రేణులంతా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును రాష్ట్రపతి ఆమోదించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. బిల్లు ఆమోదించాలని డిమాండ్తో రేపు జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టనున్నారు. ప్రతి జిల్లా నుంచి 25 మంది చొప్పున రైల్లో వెళ్లారు. మరోవైపు బీసీ రిజర్వేషన్ పెంపుపై చర్చ కోరుతూ ఇవాళ పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇవ్వనున్నారు. ఈ నెల 7న ఆ పార్టీ నేతలు రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం ఇవ్వనున్నారు. బీసీ రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించినా కేంద్రం మోకాలడ్డుతోందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. బీసీ రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం చేస్తామన్నారు. మరోవైపు బీసీ బిల్లుపై నిర్వహించనున్న ధర్నా కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు హాజరు కానున్నారు. ఇవాళ సీఎం రేవంత్, మంత్రులు, టీపీసీసీ చీఫ్ ఢిల్లీకి చేరుకోనున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లాంటి జాతీయ నాయకులు ఈ నిరసనలో పాల్గొననున్నారు. బీసీ బిల్లును ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఆమోదించింది. మార్చి నెలలోనే ఆమోదం తెలిపింది. వీటి ద్వారా వివిధ రంగాలలో బీసీ రిజర్వేషన్లు 42% పెంచే ఛాన్స్ ఉంది. అయితే రాష్ట్రపతి ఈ బిల్లులను ఇంకా ఆమోదించకపోవటం రాజకీయంగా కలకలం రేపుతోంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిరసన ద్వారా బీసీలకు సముచిత ప్రాతినిధ్యం, సామాజిక న్యాయం కల్పించాలనే డిమాండ్ను బలంగా వినిపించనుంది. ఈ బిల్లులు రాష్ట్రపతి ఆమోదం పొందడం ద్వారా బీసీ వర్గాలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యంలో ఎక్కువ అవకాశాలు లభిస్తాయని పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఈ పోరాటంలో భాగంగా కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పెద్ద ఎత్తున ర్యాలీలు, సమావేశాలు నిర్వహించనున్నారు.